అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీకి మధ్యల దరువు మొదలైంది. ఓ వైపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి పార్టీని ఖాళీ చేస్తూ మూత మోగిస్తుంటే మరోవైపు బీజేపీ సైతం మూతకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు 5 సిట్టింగ్ ఎంపీలు కమలం పార్టీ టచ్ లోకి వెళ్లారట. అతి త్వరలోనే వీరు పార్టీ మారబోతున్నట్లు సమాచారం. ఏకంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఈ బాంబు లాంటి వార్తను లీక్ చేశారు. నిజంగా బండి మాటలే నిజమైతే ఆ పార్టీలోకి వెళ్లేదెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడక బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఇన్నాళ్ళు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుతో విసిగిన నేతలంతా వరుసగా బయటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓ సిట్టింగ్ ఎంపీతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పలువురు నేతలు సైతం కారుకు హ్యాండ్ ఇచ్చారు. ఇక చాలా మంది లైన్ లో ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇటీవలే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం పార్టీలో పెద్ద కలకలం రేపింది. తాజాగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఆయన సతీమణితో పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లు అర్జున్ మామ కంచాల చంద్రశేఖర్ రెడ్డి అస్తం కండువా తప్పుతున్నారు. చాలా మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు ఏకంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం బీఆర్ఎస్ ను బొందబెట్టేందుకు రెడీగా ఉన్నట్లు టాక్ అయితే నడుస్తోంది. కేసీఆర్ ను మళ్లీ సీఎం ను కానియబోనంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఓ వైపు నుంచి మొత్తం ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఆపరేషన్ బీఆర్ఎస్ లో ఇన్నాళ్ళు కాస్త వెనకబడ్డ బీజేపీ తాజాగా తాను కూడా ఈ రేసులో ఉన్నట్లు సిగ్నల్స్ ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న కమలదళం బీఆర్ఎస్ కీలక నేతలకు వలపనినట్లు తెలుస్తోంది. మోడీ చరిస్మాతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 5 ఎంపీలు తమ పార్టీలోకి రాబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చి పెద్ద కథలను రేపారు మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు ఈ కామెంట్లు పొలిటికల్ గా హీట్ రేపుతున్నాయి. బీజేపీ టచ్ లోకి వెళ్లిన నేతలు ఎవరు, ఎప్పుడు పార్టీ మారబోతున్నారని ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నేపథ్యం అక్కడి నేతలే దళంలో అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ గెలిచిన పార్టీ యోచనలో తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని భావిస్తున్న ప్రస్తుత కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదా? ఏకంగా ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన పార్టీతో తామెట్లా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే బీజేపీలోకి కీలక వలసలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, మరోవైపు బీజేపీ దెబ్బతో బీఆర్ఎస్ 3 ముక్కలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వచ్చే ఈ ఉపద్రవాన్ని ఎలా ఆపుతారో చూడాలి.